ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నిద్రించే ముందు ఒక్కసారి నీ సాయి మాటలు విను బిడ్డా. ఈ రాత్రి నీ కల్లోకి వచ్చి ఒక మంచి శుభవార్తను చెబుతాను, వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారు. మరి బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఇప్పుడు నువ్వు రోజంతా కష్టపడి అలసిపోయి ఉన్నావు కదా, అందుకే ఈ రాత్రి నీకోసం ఈ మంచి సందేశాన్ని తీసుకువచ్చాను. ప్రశాంతంగా విను, హాయిగా నిద్రిస్తావు తల్లి. నీ మనసులో ఉన్న సందేహాలన్నిటికీ నేను ఒక మంచి సమాధానాన్ని అందిస్తాను. నువ్వు ఎదురు చూసే శుభవార్త నీ చెవున పడేలా చేస్తాను. అర్థమైంది కదా? హ్యాపీగా విను. ఇది నువ్వు విన్నావు అంటే నీకు ఇక శుభ గడియలు మొదలైపోయినట్టే తల్లి. ఇప్పుడు నువ్వు నీ బాబా చెప్పేది విను. నా వాక్కు పూర్తిగా నమ్మితే ఇది కేవలం నీకోసమే. ఇదిగో నిన్నే తల్లి, నేను నీతోనే మాట్లాడుతున్నాను. నీకోసమే కదా నీ దగ్గరికి వచ్చాను. నువ్వు నన్ను ఇక్కడ వదిలేసి నా కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నావు. ఎప్పుడైతే నువ్వు నన్ను వెతకడం మొదలుపెట్టావో అప్పుడే నువ్వు చేసిన చిన్న చిన్న తప్పులన్నిటినీ మన్నించేశానమ్మా. మరి నేను ఏం తప్పు చేశాను బాబా అని ఆలోచిస్తున్నావా? దీనంగా నన్ను అడుగుతున్నావా? కాస్త నిదానంగా ఆలోచించు, నీకే తెలుస్తుంది. ఎవరు చూడడం లేదులే అని తప్పు చేస్తే ఎలా తల్లి? నువ్వే ఆలోచించు. నేను నీకు చెప్తూనే ఉన్నాను కదా, కాలం అన్నీ చూస్తూనే ఉంటుంది, గమనిస్తూ ఉంటుంది అని. అయినా సరే నన్ను ఎవరూ చూడటం లేదులే అని చిన్న చిన్న తప్పులే కదా అని చెప్పి అనుకుంటే అది నీ భ్రమే అవుతుందమ్మా. ఆలోచించు, నువ్వు ఏం చేసావో నీకే అర్థమవుతుంది. అలానే ఒకరోజు నా దగ్గరకు వచ్చి క్షమాపణ కూడా కోరావు, నిజమేనా? ఇప్పుడు నువ్వు అందులో నుంచి బయటపడ్డావు. అందుకే నేను ఆ తప్పుని మన్నించేశాను. జరిగిన దాని గురించి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదమ్మా. దాన్ని పూర్తిగా మర్చిపో. నన్ను వెతికి వెతికి అలసిపోయిన నువ్వు ఒక్కటి మర్చిపోతున్నావు. ఏంటో తెలుసా? నేను ఎక్కడో లేను, నీ పక్కనే ఉన్నాను అన్న విషయాన్ని నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు చెప్పు? నేను నీ పక్కనే ఉంటూ నిన్ను నడిపిస్తూనే ఉన్నాను కదా తల్లి. ఎందుకు బాధపడతావు? అసలు ఇక్కడ ఒక్క విచిత్రం ఏంటో తెలుసా? నేను నీ ఇంటిలోనే ఉన్నాను, అయినా సరే నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు. నేను ఫోటోగా ఉన్నా లేదా విగ్రహంలో ఉన్నా సరే నువ్వు నన్ను నమ్మి పూజ చేస్తున్నావు, నన్ను మొక్కడం ఆరంభించావు. నిజమేనా? నేను నీతోనే ఉన్నానమ్మా, ఎక్కడ నన్ను వెతకకు. నీ కళ్ళ ముందే నేను తిరుగుతున్నాను. నువ్వు నాతో మాట్లాడేది, నన్ను ప్రార్థించేది అన్నీ నేను చూస్తున్నాను. నువ్వు ఉన్న దగ్గరే నేను కాపలాగా ఉంటున్నానమ్మా. నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను నీకు తోడు నీడగా ఉంటాను. అసలు కొంతకాలం నుంచి నీ చుట్టూ అంతా చెడు జరుగుతుంది కదా, ఆ విషయం గమనిస్తున్నావా? దానివల్ల నువ్వు ఎందుకు అంతలా భయపడుతున్నావు? ఆ భయంలో కూడా నన్ను ఎవరో కాపాడుతున్నారు, నా చుట్టూ ఎవరో ఉన్నారు అని గమనిస్తున్నావు. అసలు ఇదంతా కళ లేక నిజమా అని నువ్వే చాలా ఆందోళనగా, నీ మనసు గందరగోళంగా ఉంటుంది. జరిగిందంతా నిజమే తల్లి. నిన్ను ప్రతి క్షణం కాపాడుకుంటూ నీ ఇంటిలోనే నేను నీ నీడలా నిన్ను రక్షించుకుంటున్నానమ్మా. నేను నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు దేని గురించి ఆలోచించకు. నమ్మకంతో ఉండు తల్లి. ఇప్పుడున్న నీ చిన్న చిన్న అలవాట్లన్నీ మార్చుకో. నాలో ఐక్యమవ్వు. నీ కర్మ దోషాల నుంచి, నువ్వు చేసే పాపాల నుంచి నిన్ను నేను దూరంగా తీసుకువెళ్తాను. నీకు కావాల్సింది నువ్వు నన్ను అడిగింది తగిన సమయంలో నేను నీకు అందిస్తాను తల్లి. నువ్వు ఊహించని సమయంలో నేను నీకు అన్నీ అందిస్తాను. అస్సలు దేనికి దిగులు పడకు. ఇక నిన్ను నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నాది. నేను నీకు ఒక మంచి దారిని కూడా చూపిస్తాను. ధైర్యంగా ఉండు తల్లి. ఒకవేళ నీకు ఎప్పుడైనా ఆపద వస్తుంది, నిన్ను ఎవరన్నా మోసం చేస్తున్నారు, నిన్ను ఎవరన్నా కిందకి లాగేయాలని చూస్తున్నారు అని నీకు అనిపించింది అంటే నువ్వు వెంటనే
నన్ను పిలవాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు నన్ను పిలిచినా పిలవకపోయినా మర్చిపోయినా సరే నేను ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను. దిగులు పడకు తల్లి. నీ బాబా ఎప్పుడు నీతోనే, నీ వెంటే ఉంటారు. దేనికి కూడా అస్సలు అధైర్యపడకు. నేనున్నాను కదా. నీకు ఆపద కన్నా ముందే నేను నిలబడతాను. నీ చుట్టూ జరుగుతున్న ఏ చెడునైనా సరే నేను అడ్డుకుంటానమ్మా. దిగులు పడకు. ఇప్పుడు కాస్త నీ మనసు కుదుట పడింది కదా. పొద్దున్నుంచి ఉన్న కష్టమంతా కాస్త తగ్గినట్లు అనిపిస్తుందా? మనసు భారం అనేది తగ్గిందా తల్లి? ఇలానే మంచిగా ఉండు. ఖచ్చితంగా నీ మనసులో ఉన్న పూర్తి భారాన్ని తొలగించి నువ్వు ప్రశాంతంగా నిద్రించేలా చేసే బాధ్యత నాది. నన్ను నమ్ము బిడ్డ. నేనున్నాను కదా. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంకొక ముఖ్యమైన విషయం తల్లి, కొన్ని సందర్భాల్లో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏంటి బాబా, మీరే చూసుకుంటారు అంటున్నారు కదా, మళ్ళీ నన్ను జాగ్రత్తగా ఉండమంటున్నారు ఏంటి అని అంటున్నావా? అవును తల్లి, నువ్వు కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉంటేనే కదా నీకు మంచిది. అలా కాకుండా అందరూ మంచివాళ్లే, అందరూ నీ వాళ్లే అనుకుంటే ఎలా చెప్పు? అలా అనుకుంటే అది ముమ్మాటికి నీ తప్పే అవుతుంది తల్లి. ఎందుకు అంటే అందరూ నీలానే ఉంటారు, నీలానే మంచి మనసుగా ఉంటారు అంటే ఎలా? ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. అంతెందుకు, ఇప్పుడు మీ కుటుంబమే తీసుకో. అందరి మనస్తత్వం ఒకేలా ఉంటుందా? లేదు కదా. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. అలాంటిది ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి మనస్తత్వాలు ఒకేలా ఉండాలి అంటే అది అసలు సాధ్యమవుతుందా చెప్పు? ఒక కుటుంబంలోనే ఒకే మనస్తత్వం ఉండలేని వాళ్ళు ప్రపంచంలో అసలు ఎలా ఉంటారు? ఎలా ఉండగలరు? కాబట్టి జాగ్రత్తగా మసులుకో. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో. అలా కాకుండా అందరూ మంచివాళ్లే అని నువ్వు మోసపోతే అది నీ తప్పే కదా అవుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు. నా పూర్తి ఆశీర్వాదాన్ని నీకు అందిస్తానమ్మా. నమ్మకంతో ఉండు తల్లి. నమ్మకాన్ని నేను నీకు ప్రతిరోజు నూరిపోస్తూనే ఉన్నాను కదా. ధైర్యంగా ఉండు. అస్సలు నమ్మకాన్ని వదలకు. నీకు నా నుంచి మంచి మంచి వార్తలు, మంచి కార్యాలు, మంచి విషయాలు వీటన్నిటిని అందజేయడం నీ తండ్రిగా నా బాధ్యత. ఇప్పుడు కూడా నా ఆశీర్వాదం నీకు అందించాలి అనే ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చాను. ధైర్యంగా ఉండమ్మా. నీ అంతట నువ్వే ఏది కూడా వినలేవు, చూడలేవు. నా అనుగ్రహం నీకు ఉంది కాబట్టే ఈ రాత్రి నువ్వు ఈ సందేశాన్ని వినగలిగావు. నిజమే కదా. ఇక నేను ఈ రాత్రి నా బిడ్డ కలలోకి వస్తాను. అలానే నీ కళ్ళ ముందుకు కూడా వస్తాను తల్లి. నమ్మకముంటే దేవునిలా కూడా నేను నీ ముందుకి వస్తాను. కాబట్టి దేని గురించి భయపడకు, బాధపడకు, దిగులు పడకుండా నమ్మకంతో ఉండు. అంతా శుభమే జరుగుతుంది. ఇక హాయిగా నిద్రించు తల్లి. నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి దిగులు? ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.